బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణన సర్వే చేపట్టనుంది. ఇక నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇవాల్టి నుంచి శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ప్రజా సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ వివరాలను సేకరించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సర్వేకు సంబంధించి 75 ప్రశ్నలతో ఫార్మాట్ తయారు చేశారు. ఈ 2 పార్టులుగా ఈ ప్రశ్నలు ఉండనున్నాయి. ఇక పార్ట్ 1లో 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, చదువు, పలు వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఇక పార్ట్ 2లో కుటుంబ ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతారు. మొదటగా ఇళ్లకు స్టిక్కరింగ్ చేస్తారు. ఈ సర్వేలో భాగంగా ఒక్కొక్క ఎన్యూమరేటర్కు 150 ఇళ్లు కేటాయించారు. సర్వే చేసే వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల సిబ్బంది ఉన్నారు. ఇక సర్వేలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఆదివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కులగణన దేశానికి ఒక నమూనా కానుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై నిర్వహించిన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే వివిధ సంఘాలు, వర్గాల నుంచి కులగణనపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక్కడ చేపట్టే కులగణనలో ఏమైనా లోటుపాట్లు జరిగితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించేటప్పుడు వాటిని సరిచేసుకుంటామని చెప్పారు. ఇక ఈ కులగణన ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంభాషణ ఉండాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణన సర్వే చేపట్టనుంది. నేటి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇవాల్టి నుంచి శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అసలుకి ఈ రోజు నుంచే మరి కులగణన సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అసలుకి ఎన్యూమరేటర్లు ఎంతమంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు? అప్డేట్స్ ఏంటి? వెన్నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి కులగణన సర్వే ప్రారంభమైంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది సిబ్బందిని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదనంగా మరొక 18,000 మంది అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క కులగణన నెల రోజుల్లోపు పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మొదట బీసీకి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల ప్రక్రియతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వ్యవహారం కులగణనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు వచ్చింది. ఎందుకంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ఏర్పాటు చేసి దాంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పినటువంటి రాష్ట్ర సర్కార్ ఆ విధంగా భావించినా కానీ ఇది కులగణన చేపట్టాలని చెప్పేసి అసలు బీసీల లెక్కలు కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల సంఖ్య, ఎవరే కులంలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ఈ యొక్క రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గత కొన్నేళ్లుగా ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాల్సిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించడం నేపథ్యంలో ఈ యొక్క కులగణన సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఇప్పటికే 36,000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 34,000 మంది ప్రైమరీ టీచర్లు, మరొక 8,000 మంది అదనంగా సిబ్బంది, అబ్జర్వర్లు ఒక 18,000 మంది తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సర్వేని అయితే ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా 18,720 మంది ఇటు సిబ్బంది ఎన్యూమరేటర్లతోటి 1,870 మంది సూపర్వైజర్లను నియమించి ఈ యొక్క సర్వేని అయితే ప్రారంభించడం జరిగింది. ఇటు గ్రేటర్లో కూడా ఈ రోజు నుంచి 8 వరకు రెండు రోజులు అంటే రేపు ఎల్లుండి ఈ 2 రోజుల వరకు మొదటి ఇంటింటికి వెళ్ళి సర్వే సమాచారం ఇస్తారు. ఆ తర్వాత నవంబర్ 9 నుండి ఇంటింటి కుటుంబ సర్వే అయితే నిర్వహిస్తారు. దీంట్లో మొత్తం 56 ప్రశ్నలు ఉన్నాయి. దానికి ప్రశ్నలు కూడా మొత్తం కలిపి కూడా 75 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మొత్తం సేకరిస్తారు. ప్రధానంగా అందులో ఈ 56 ప్రశ్నలతో పాటు మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉన్నాయి. అటు పార్ట్ 1, పార్ట్ బిగా 2 పార్టుల్లో ఈ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి యొక్క సమాచారాన్ని అయితే సేకరిస్తారు. సర్వేలో సాధారణంగా
అటు విద్య, ఉపాధి, ఉద్యోగం, వాళ్ళ యొక్క అప్పులు, దానికి సంబంధించినటువంటి భూములు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రయోజనాలు, వలసలు, రాజకీయ ప్రయోజనాలు, దాంతోపాటుగా కుల సమాచారం కూడా సేకరిస్తారు. మొత్తం కూడా ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా ఆయన 17 ఇందులో మొత్తం 17 ప్రశ్నలు, 7 ప్రధాన ప్రశ్నలు ఉండగా పార్ట్ 2లో మిగిలిన అనుబంధ ప్రశ్నలు ఉన్నవి. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని చెప్పి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నది. దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క సర్వేను చేసిన తర్వాత రోల్ మోడల్ గా తెలంగాణ దేశవ్యాప్తంగా నిలవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు కేంద్ర కాంగ్రెస్ పార్టీ కూడా, జాతీయ నాయకత్వం కూడా తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకొని బీజేపీ సర్కార్ను నిలదీసేందుకు సిద్ధమవుతోంది. 25 నుండి ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి బీజేపీ సర్కార్ పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయబోతా ఉంది. ఇప్పటికే బీసీల మద్దతును కూడగట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణనతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గత కొన్నేళ్లుగా చేయనటువంటి కులగణన ప్రక్రియను చేపట్టడంతో వాళ్ళ మద్దతును కూడగట్టుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. దీనికి ఇప్పటికే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం బీసీలకు సంబంధించినటువంటి అంశంలో డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. మొత్తం ఈ యొక్క కులగణన తర్వాత రిజర్వేషన్లు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలని చెప్పి భావిస్తున్నది. నిన్న బోయినపల్లిలో జరిగినటువంటి ఈ యొక్క విద్యావేత్తలు, మేధావులు, కుల సంఘాలు, అదేవిధంగా రాంబాబు చూసుకున్నట్టయితే నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం కులం విషయంలో అత్యధికంగా భారత్ ముందుంది, భారత్లోనే అత్యంత గొడవలు అవుతున్నట్టు కూడా ఇటు రాహుల్ గాంధీ ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వ్యాఖ్య చేశారు, కులగణన దేశవ్యాప్తంగా చేపడతాం అంటే ఒక రకంగా చూస్తే మా ప్రభుత్వం వస్తే గనక మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యనిచ్చారు. దీని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే రానున్న రోజుల్లో కులగణన చేపట్టే అవకాశాలు ఉన్నాయంటారా దేశవ్యాప్తంగా? రాహుల్ గాంధీ మొదటి నుండి కూడా ఇటు కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని, కులం అనేది ఒక మత్తు లాంటిది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొద్దని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దీన్ని ఈ యొక్క కులం వివక్ష కొనసాగుతోంది, పైకి కనిపించకుండా కుల వివక్షత ఉన్నదని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న జరిగినటువంటి బోయినపల్లిలో జరిగినటువంటి ఈ యొక్క కులగణన సమావేశంలో కూడా పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ దీనిపైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత రాజ్యాంగానికి కుల వివక్షత వల్ల ముప్పున్నదని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కుల వివక్ష ఇది కనిపించకుండా ఉన్నదని చెప్పేసి కూడా మన దేశంలో కుల వివక్షత సముద్రంలో మంచుగడ్డ లాంటిదని చెప్పి ఉన్న మంచుగడ్డ లాంటిదని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క కులగణన తప్పనిసరి అని చెప్పి దీంతో ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు కులం మతం లేదు అని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి, ఆ హక్కు ప్రజలకు ఉంది అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది ఇప్పుడు తమిళనాడు మాదిరిగా తమిళనాడులో కూడా కొంతమంది ఏ కులం లేదనేటువంటి వివరాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దేశంలో కులం మతాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎవరైతే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా సుమారుగా 22 మంది వరకు కూడా గతంలో మాకు కులం లేదని సర్టిఫికేట్ కావాలని చెప్పి గతంలో కోరినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళ సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కాబట్టి కులం లేదు మతం లేదన్నటువంటి వాళ్ళ వివరాలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇప్పుడు ఈ యొక్క 56 ప్రధానమైనటువంటి ఈ యొక్క అంశాలతో పాటుగా 75 మొత్తం 19 ఉప ప్రశ్నలతోటి మొత్తం 75 అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో అనే ఈ వివరాలను మొత్తం కూడా పొందుపరిచేటువంటి అవకాశం ఉన్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అయితే కులగణన చేసేందుకైతే సిద్ధంగా ఉన్నది కాబట్టి అధికారంలో లేదు కాబట్టి బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీసీ సంఘాలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇటు కులగణన గత కొన్నేళ్లుగా చేయలేదని చెప్పి కూడా ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి రాగానే దీనిపైన దృష్టి సారించడం అభినందనీయమని చెప్పేసి ఇటు బీసీ ఆర్ కృష్ణయ్య లాంటి నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిని కలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కులగణనలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దాన్ని సరిదీసుకుంటామని చెప్పి తప్పుడు వివరాలు ఇస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కుల వివక్షత అనేది ఇటు దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు సంబంధించినటువంటి అంశంలో
కుల వివక్షత విపరీతంగా ఉన్నదని చెప్పేసి రాహుల్ గాంధీ నిన్న వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించింది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు నుండి చేపడుతున్నటువంటి కులగణనకు సంబంధించినటువంటి అంశంతో రాష్ట్రంలో కులాలకు సంబంధించినటువంటి లెక్కలు అయితే తేలిపోనున్నాయి. వెనుల రైట్, థ్యాంక్ యూ రాంబాబు.